అనగనగా ఒకానొకప్పుడు ఒక పెద్ద రాజభవనంలో రాజుగారి అందమైన తోటను జాగ్రత్తగా చూసుకునే ఒక శ్రద్ధగల తోటమాలి ఉండేవాడు. ప్రతిరోజూ అతను మొక్కలకు నీరు పోసి, కలుపు తీసి, ప్రతి పువ్వు అందంగా వికసించేలా చూసుకునేవాడు. ఈ తోటలో ఒక గుంపు కోతులు కూడా నివసించేవి. అవి చాలా గమనించేవి మరియు తోటమాలి మొక్కల మధ్య పనిచేస్తున్నప్పుడు అతని ప్రతి కదలికను అనుకరించడానికి ఇష్టపడేవి. ఒకరోజు తోటమాలికి కొన్ని ముఖ్యమైన వస్తువుల కోసం సంతకు వెళ్లాల్సి వచ్చింది. బయలుదేరే ముందు అతను కోతులను పిలిచి అవి సహాయపడతాయని భావించి, నా ప్రియమైన స్నేహితులారా, నేను సంతకు వెళ్ళాలి. నేను లేనప్పుడు దయచేసి నాకోసం తోటను చూసుకోండి. అన్ని మొక్కలకు సరిగ్గా నీరు పోయబడేలా చూసుకోండి అని చెప్పాడు. కోతులు తమ సహాయకారిత్వాన్ని చూపించడానికి ఆతృతగా వెంటనే అంగీకరించాయి. తోటమాలి వెళ్లగానే అవి నీటి డబ్బాలను పట్టుకుని తమ పనిని ప్రారంభించాయి. అయితే ప్రతి మొక్కకు జాగ్రత్తగా నీరు పోయడానికి బదులుగా అవి వాటిని నేల నుండి బయటకు లాగడం ప్రారంభించాయి. మొక్కలకు ఎంత నీరు అవసరమో తెలుసుకోవడానికి వాటి వేర్లు ఎంత పొడవున్నాయో మనం చూడాలి అని అవి గొణుక్కున్నాయి. అవి మొక్క తర్వాత మొక్కను బయటకు లాగి, వేర్లను పరిశీలించి, ఆ తర్వాత వాటిని అస్తవ్యస్తంగా తిరిగి ఉంచి, ఎటువంటి నిజమైన శ్రద్ధ లేకుండా నీరు పోశాయి. తోటమాలి తిరిగి వచ్చేసరికి అతని అందమైన తోట చిందరవందరగా మారిపోలింది. చాలా మొక్కలు వేరుచేయబడి దెబ్బతిన్నాయి. తన కష్టాన్ని నాశనం చేయడం చూసి తోటమాలి చాలా బాధపడ్డాడు. కోతులకు మంచి ఉద్దేశాలు ఉన్నప్పటికీ అటువంటి ముఖ్యమైన పనికి అవసరమైన అవగాహన మరియు తీర్పు లేదని అతను గ్రహించాడు. కథ యొక్క నీతి: ముఖ్యమైన పనులను సరైన సామర్థ్యం లేదా జ్ఞానం లేనివారికి ఎప్పుడూ అప్పగించవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.